బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీ తెలుగుదేశం మధ్య పొత్తు ఖరారైంది. బీజేపీకి 5 లోక్సభ 9 అసెంబ్లీ సీట్లు ఖరారైనట్టుగా తెలుస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీకి ఒంగోలు, రాజంపేట, నరసాపురం, తిరుపతి, అరకు ఎంపీ సీట్లను ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఒంగోలు నుంచి పురంధేశ్వరి, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు పోటీలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు తిరుపతి, అరకు ఎంపీ అభ్యర్థులపై బీజేపీ కసరత్తు చేస్తోంది. 9 అసెంబ్లీ సీట్లు కూడా ఖరారు కావడంతో గెలుపు గుర్రాలపై వేట మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే హస్తిన చేరుకున్నారు చంద్రబాబు. మోదీ అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి కాసేపట్లో మోదీ అమిత్ షాలతో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు భేటీ అయిన తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ రాబోతోంది. తిరుపతి, అరకుకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు 9 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా క్యాండిడేట్ల అంశంలో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ ఏ టైంలో చంద్రబాబు మోదీని అలాగే అమిత్ షాని కలవబోతున్నారు, ఎటువంటి కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది, ఇంకా ఎటువంటి అంశాలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో మీకు సమాచారాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి దానిలో భాగంగానే ఈరోజు మీరు చూస్తున్నారు బీజేపీ టీడీపీ పొత్తు ఖరారుకు సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద. బీజేపీకి 5 లోక్సభ 9 అసెంబ్లీ సీట్లు ఖరారైనట్టుగా తెలుస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీకి ఒంగోలు, రాజంపేట, నరసాపురం, తిరుపతి అలాగే అరకు సీట్లను కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక దాంతోపాటు ఆ క్యాండిడేట్స్ విషయం కూడా మీరు చూస్తున్నారు. నరసాపురం అలాగే ఒంగోలు, రాజంపేటకు సంబంధించి ఒంగోలు నుంచి పురంధేశ్వరి, అలాగే రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు పోటీలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో చంద్రబాబు మోదీ అలాగే అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. రైట్, ఏం జరగబోతుంది? హస్తినలో ఆంధ్ర రాజకీయాలు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో చంద్రబాబు ఇటు మోదీతో అలాగే అమిత్ షాతో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏ సమయానికి భేటీ కాబోతున్నారు, ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, హస్తినలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. అలాగే ఇటు ఆంధ్రాకి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు అనిల్ కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రామకృష్ణ దగ్గరికి వెళ్దాం. ఢిల్లీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీలో రాజకీయాలు చాలా శరవేగంగా మారుతాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి ఢిల్లీ వెళ్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఎన్ని గంటలకు మోదీ అమిత్ షాతో భేటీ కాబోతున్నారు చంద్రబాబు? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. మరి ఈ భేటీలో ప్రధానంగా పొత్తు అంశమే చర్చకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఏ రకంగా ఉండాలి, దీనికి ఈ పొత్తు ఏ విధంగా ఉండాలి, బీజేపీ టీడీపీల మధ్య అనే అంశానికి సంబంధించి చంద్రబాబు ఒక క్లారిటీతో ఢిల్లీకి వస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక కొన్ని సీట్లు, ఏ సీట్లు బీజేపీకి ఇవ్వాలి, ఏ సీట్లు టీడీపీ పోటీ చేయాలి, ఏ సీట్లు జనసేన పోటీ చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా ఒక లిస్టును కూడా తీసుకుని వస్తున్నారు. మరి ఇప్పటికే జనసేనతో టీడీపీకి చర్చలు ముగిశాయి. మరి ఒక క్లారిటీ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. మరి బీజేపీకి టీడీపీకి మధ్య క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి ఈ రోజు అమిత్ షాతో భేటీ అవుతున్నారు. మరి ఇదే సమావేశానికి జేపీ నడ్డా కూడా హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి జేపీ నడ్డా, అమిత్ షా, చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా ఈ రోజు ఢిల్లీలో సమావేశమవుతారు. మరి సమావేశం తర్వాత సమావేశంలో ఈ సీట్ల కేటాయింపుకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. బీజేపీకి 5 నుంచి 7 ఎంపీ సీట్లు ఇవ్వబోతున్నారు. బీజేపీకి అలాగే ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికల్లా 6 నుంచి 9 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వనున్నట్లు సమాచారం అందుతుంది. మరి ఏదేమైనా సరే ఇక బీజేపీకి ఒంగోలు, రాజంపేట, నరసాపురం, తిరుపతి, అరకు ఎంపీ సీట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒంగోలు నుంచి పురంధేశ్వరి, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేయబోతున్నారు. మరి తిరుపతి, అరకు ఎంపీ అభ్యర్థులపై బీజేపీ కసరత్తు చేస్తుంది. 9 అసెంబ్లీ సీట్లు ఖరారు కావడంతో ఇక గెలుపు గుర్రాల వేటను ప్రారంభించింది. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ తనకి సంబంధించిన వ్యక్తిని ఇప్పటికే బీజేపీ దగ్గర పంపించి చర్చలు కూడా నడిపినట్లు తెలుస్తోంది. మరి నిన్న చూసుకున్నట్టుగైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో
ఎంపీ సీఎం రమేష్ జరిపిన చర్చలు, అలాగే టీడీపీకి చెందిన మరికొంతమంది నేతలు ఇప్పటికే అమిత్ షాతో రహస్యంగా జరిపిన చర్చల అనంతరమే ఈ లిస్ట్ ఫైనలైజ్ అయినట్టు తెలుస్తుంది. బీజేపీకి ఎన్ని ఎంపీ సీట్లు ఇవ్వాలి, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, ఏ సీట్లు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి, గెలుపు అవకాశం ఉంది, బీజేపీకి అవకాశం ఉన్న చోట్ల మొత్తాన్ని కూడా వడపోసి మరి వాటిని ప్రిపేర్ చేయడం జరిగింది. చేసి ఈ ప్రపోజల్స్ ని అమిత్ షాకి చంద్రబాబు నాయుడు ఇస్తారు. మరి కింద తర్వాత జేపీ నడ్డా కూడా ఉంటారు. మరి ఇదే అంశంపై పురంధేశ్వరితో కూడా చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. మరి బీజేపీ టీడీపీ పొత్తు ఖరారు అయినట్టే అని చెప్పుకోవచ్చు. ఎందుకు చంద్రబాబు నాయుడు అడుగు పెట్టిన తర్వాత ఆయన అమిత్ షాతో భేటీకి ముందే దీనికి సంబంధించి ఒక ప్రిపరేషన్ జరిగింది. ఈ సచిన్ రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి ఆంధ్ర రాజకీయాల్లో. ఎందుకంటే బీజేపీ అలాగే టీడీపీ పొత్తు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా 5 లోక్సభ 9 అసెంబ్లీ సీట్లు అడిగినట్టుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడ ఏ సీట్లకు సంబంధించి డీటెయిల్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనిల్ లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. అనిల్, ఏంటి ఆంధ్రాకి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ పురంధేశ్వరి అలాగే కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామకృష్ణరాజు ముగ్గురికి సంబంధించి క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ మిగతా 2 స్థానాలు తిరుపతి, అరకు విషయంలో ఏం జరుగుతుంది? ముఖ్యంగా అరకు విషయంలో ఏం జరుగుతోంది? అరకు, తిరుపతి 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల వేట అనేది కొనసాగుతుందనే చెప్పాలి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ 3 పార్టీలు కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్ళాయి, విజయం సాధించాయి. అప్పుడు భాజపా పార్టీ నుంచి 2 అభ్యర్థులు గోకరాజు, గంగరాజు నర్సాపురం నుంచి పోటీ చేస్తే, విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కంబంపాటి హరిబాబు అప్పటికే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందడం జరిగింది. అయితే అప్పుడు 2 స్థానాలు పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి 5 స్థానాల్లో పోటీ చేయబోతా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే పొత్తు విషయానికి సంబంధించి దాదాపుగా పొత్తు ఖరారైనట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో అమిత్ షాను, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను వీరిద్దరిని కలవబోతా ఉన్నారు. కలిసిన తర్వాత ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు, సీట్ల వ్యవహారాలన్నీ కూడా కొలిక్కొచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అయితే 5 ఎంపీ స్థానాలు భాజపా పార్టీ అభ్యర్థులు పోటీ చేసేందుకు 9 అసెంబ్లీ సెగ్మెంట్లను భారతీయ జనతా పార్టీకి ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కసరత్తు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే పార్లమెంటు స్థానాలను ఒకసారి చూసుకున్నట్లయితే కనుక రాజంపేట, తిరుపతి, ఒంగోలు, నరసాపురం, ఇటు అరకు పార్లమెంట్, ఇలా 5 పార్లమెంటు స్థానాలను కూడా భారతీయ జనతా పార్టీకి ఇచ్చేందుకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అంగీకరించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ మాటలు కూడా జరగబోతున్నాయి. ఒకవైపు పార్లమెంటు స్థానాలు ఇస్తూనే మరోవైపు 9 అసెంబ్లీ సెగ్మెంట్లను భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల చేతిలో పెట్టేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తయినట్టుగా తెలుస్తుంది. అయితే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేందుకు పార్టీలు ఆసక్తి చూపించే అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది సచిన్. ఎందుకంటే 3 పార్టీలు 2014 ఎన్నికల్లో జనసేన కూటమిలో ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా పోటీలో లేదు, పోటీకి దూరంగా ఉంది. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతా ఉంది, ఇటు తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతా ఉంది, ఇటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కూడా బరిలోకి దిగబోతా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ సీట్లో పంపకాలు, కసరత్తు అనేది ఏ విధంగా ఉంటుందనేది సర్వత్రా ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. అయితే ఈరోజు సాయంత్రం మరి కాసేపట్లో అమిత్ షాతో భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే జనసేన, తెలుగుదేశం పార్టీ 2 పార్టీలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్లు, పార్లమెంటు సీట్ల పంపకాల విషయంలో ఇప్పటికే పలుమార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యి ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలోనే తెరపైకి బీజేపీతో పొత్తు, అలాగే వారికి కేటాయించేటువంటి సీట్లు రావడంతో ఒక్కసారిగా పొలిటికల్ అటెన్షన్ అయితే ఏపీలో నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కలిస్తే కనుక 2014 ఫలితాలే రిపీట్ అవుతాయా, లేకపోతే దానికంటే భిన్నంగా ఫలితం ఉంటుందా అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే మాత్రం స్పష్టంగా నడుస్తూ ఉంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి ఒంగోలు ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే సమాచారం ఉంది. అలాగే నరసాపురం సిట్టింగ్ ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు రఘురామకృష్ణరాజు, ఆయన భాజపా అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం ఉంటుందని ఇప్పటికే సంకేతాలు అందుతున్నాయి. మరోవైపు రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగబోతా ఉన్నారనే సమాచారం అయితే స్పష్టంగా ఉంటుంది. ఇటు తిరుపతికి సంబంధించినటువంటి అంశంలో, అరకు పార్లమెంట్కి సంబంధించినటువంటి అంశంలో అభ్యర్థుల వేట, కసరత్తు అయితే మాత్రం ముమ్మరంగా సాగుతూ ఉంది సచిన్.
రైట్, ఒక్కసారి ఎందుకంటే తిరుపతి అలాగే అరకుకు సంబంధించి ఆ సందిగ్ధత కొనసాగుతోందనే మాట వినిపిస్తోంది కాబట్టి ముఖ్యంగా అక్కడ శ్రవణ్ కుమార్ పేరు వినిపిస్తుందని చెప్పుకోవాలి. అరకుకి సంబంధించి ఏంటి అక్కడ దాదాపు అక్కడ పేరు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే అరకు నుంచి ఎవరు బరిలో ఉండే అవకాశం ఉంది? ఎవరి పేరు వినిపిస్తున్నాయి బీజేపీ నుంచి? మాజీ మంత్రి శ్రవణ్ కుమార్ ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. అరకు పార్లమెంట్ అధ్యక్షుడిగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఆ పార్టీ నుంచి ఎంపీ టికెట్ కూడా ఆశిస్తున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేత కొత్తపల్లి గీత కూడా బరిలోనే ఉన్నారు. ఎందుకంటే కొత్తపల్లి గీత ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అరకు క్షేత్రస్థాయి పర్యటనకు పురంధేశ్వరి వెళ్ళినప్పుడు కూడా ఆమెతో పాటు కొత్తపల్లి గీత ఉండి పర్యటన అంతా కూడా గిరిజన ప్రాంతాల్లో పర్యటించారు. అలాగే కొత్తపల్లి గీత 2014 నుంచి 2014లో ఆమె ఎంపీగా అరకు పార్లమెంట్కి ఎంపీగా ఎన్నికయ్యారు. ఉన్నత విద్యావంతురాలుగా ఆమెకు పేరుంది. ఆ తర్వాత తదనంతర రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆమె జనజాగృతి అనే పార్టీ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. అరకు పార్లమెంట్కి సంబంధించి కొత్తపల్లి గీత అయితే మాత్రం స్పష్టంగా పోటీలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. తిరుపతికి సంబంధించి గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులను ఎవరినైనా రంగంలోకి దింపుతారా, లేకపోతే కొత్త మొహాన్ని తెరపైకి తేబోతా ఉన్నారా అనే సందిగ్ధత ఇంకా కొనసాగుతూ ఉంది సచిన్. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రాత్రి అమిత్ షాతో భేటీ తర్వాత పూర్తిస్థాయి క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. రైట్, అంటే ఇక్కడ తిరుపతి కావచ్చు అరకు కావచ్చు, ఎందుకు ఈ రెండు విషయాల్లో బీజేపీకి సంబంధించి ఎందుకంత సంగతి అంటే మనం మాట్లాడుకున్నాం. ఒకటి క్యాండిడేట్స్ విషయంలో అంటూ కూడా సో ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది, ఎటువంటి అంశాలు కనుక కన్ఫర్మేషన్ వస్తే అక్కడ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసే పరిస్థితి అనుకోవచ్చు. తిరుపతి అరకు రెండు కూడా ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎందుకంటే గతంలో ఐఏఎస్ ఆఫీసర్స్ పోటీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, రిటైర్డ్ అధికారులు పోటీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇటు అరకుకు సంబంధించి కూడా ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అరకు అసెంబ్లీకి కావచ్చు, పార్లమెంటుకి కావచ్చు ఖచ్చితంగా ఉన్నత విద్యావంతులు లేకపోతే రిటైర్డ్ ప్రొఫెసర్స్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కొత్తపల్లి గీత కూడా ఆమె కూడా ప్రొఫెసర్గా కొనసాగుతూనే రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే తిరుపతికి సంబంధించి గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థి కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాబట్టి ఇలా ఇప్పటికే అభ్యర్థుల వేట అనేది ముమ్మరంగా కొనసాగుతోంది. ఇటు ఏదైతే అరకు పార్లమెంట్ నుంచి కనుక బీజేపీ అభ్యర్థి గెలుపొందితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా ఆ ప్రాబల్యం ఉంటుందని భారతీయ జనతా పార్టీ కావచ్చు లేకపోతే ఆ కూటమి భావిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు తిరుపతికి సంబంధించినటువంటి అంశంలో కూడా అభ్యర్థిని నిలిపేందుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దగా ఎవరు పోటీలో లేనప్పటికీ కూడా ఇటు బీజేపీ అభ్యర్థి వస్తే కనుక తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ ప్రాబల్యం ఉంటుందనే భావన ఇటు కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సచిన్. ఇంకా ఇక్కడ అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇటు ఒంగోలు కావచ్చు, రాజంపేట, నరసాపురం, తిరుపతి, అరకు ఈ 5 సెగ్మెంట్స్ కూడా ఇటు బీజేపీతో పాటు టీడీపీకి కూడా పట్టున్న ప్రాంతాల కింద చెప్పుకోవాలి. మరి ఇటువంటి ప్రాంతాలు, ఇటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్ని వదులుకోవడానికి టీడీపీ అక్కడ బీజేపీకి ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి సపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది? అక్కడ ఎటువంటి ఈక్వేషన్స్ ఫాలో కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించి? సచిన్, ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఖరారైనటువంటిగా భావిస్తున్నటువంటి ఈ 3 స్థానాలు ఏవైతున్నాయో ఒంగోలుకి దగ్గుబాటి పురంధేశ్వరి, రాజంపేటకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే నరసాపురంకి రఘురామకృష్ణరాజు, ఈ ముగ్గురు కూడా పొలిటికల్గా మంచి ఫేమ్ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కనుక, బాగా ముఖపరిచయం ఉన్నటువంటి రాజకీయ నేతలు కనుక వారికి దాదాపుగా టికెట్లు ఖరారవుతాయి. ప్రత్యర్థి బలం ఎంత ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆ పార్టీ భావిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, అలాగే దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఒంగోలు అనేది వారి సొంత జిల్లా. ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబానికి సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒంగోలు పార్లమెంట్ నుంచి ఆమె బరిలో నిలవబోతున్నారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇకపోతే నరసాపురం విషయానికి వస్తే కనుక
2014 ఎన్నికల్లో నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థి సీనియర్ రాజకీయ నేత గోకరాజు గంగరాజు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఆయన విజయం సాధించారు. ఖచ్చితంగా ఈసారి రఘురామకృష్ణరాజు కూడా గెలిచే అవకాశాలు ఉంటాయన్న నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన్ను అభ్యర్థిగా పెట్టాలని కూటమి భావిస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలా చూసుకున్నట్లయితే కనుక రాజకీయంగా ఫేస్ వాల్యూ ఉన్నటువంటి లీడర్స్కి ఈ 3 స్థానాలు కట్టబెట్టే అవకాశం అయితే కనపడుతుంది. సచిన్. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం బీజేపీ తెలుగుదేశం మధ్య పొత్తు ఖరారైంది. బీజేపీకి 5 లోక్సభ 9 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు పొత్తులో భాగంగా టీడీపీ ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీకి ఒంగోలు, రాజంపేట, నరసాపురం, తిరుపతి, అరకు ఎంపీ సీట్లను ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఒంగోలు నుంచి పురంధేశ్వరిని, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని, అలాగే నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజుని పోటీలోకి దింపబోతోంది పొత్తులో భాగంగా. ఇక అలాగే తిరుపతి, అరకు ఎంపీ అభ్యర్థులపై బీజేపీ కసరత్తు చేస్తోంది. 9 అసెంబ్లీ సీట్లు కూడా ఖరారు కావడంతో గెలుపు గుర్రాలకు సంబంధించి వేట మొదలుపెట్టింది. ఇప్పటికీ హస్తన చేరుకున్నారు చంద్రబాబు. మోదీ అమిత్ షాతో భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆ భేటీ కూడా పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇంకా లోక్సభ స్థానాలు పెరుగుతాయా తగ్గుతాయా, లేకపోతే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పెరుగుతాయా తగ్గుతాయా అనేది వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తోంది. కానీ ఆర్టీవీకి అందిన సమాచారం ప్రకారం, పక్కా సమాచారం ప్రకారం ముగ్గురికి సంబంధించి ముఖ్యంగా ఒంగోలు, రాజంపేట, నరసాపురం, ఒంగోలు నుంచి పురంధేశ్వరి, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే తిరుపతి, అరకు విషయంలో కూడా అభ్యర్థుల విషయంలో అక్కడ కసరత్తు చేస్తోంది బీజేపీ. పూర్తిగా కొలుక్కొచ్చిన తర్వాత అభ్యర్థిని కూడా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ మధ్య పొత్తు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.